హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన పర్వం కొనసాగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్తో విద్యార్థులు మహాదీక్ష చేపట్టారు. ఇదే సమయంలో శుక్రవారం రాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఛార్జ్ వీసీగా నియమితులైన శ్రీవాస్తవ సెలవులపై వెళ్లగా విద్యార్థులు దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీకి చేరుకున్నారు. అటు రాహుల్ గాంధీ నిరసనను తీర్చిస్తూ ఏబీవీపీ నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. హెచ్సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై నిరసనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. ఇప్పటికే వర్సిటీలో బంద్ నిర్వహించిన విద్యార్థి ఐకాస ఇవాళ మహాదీక్ష చేపట్టింది. సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. రోహిత్ ఆత్మహత్య కారకులపై చర్యలు, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం సహా పలు డిమాండ్లతో విద్యార్థులు ఈ తరహాలో ఆందోళన బాటపట్టారు. విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హెచ్సీయూకు చేరుకున్నారు. వారికి సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. అంతకుముందు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా వర్సిటీ విద్యార్థులంతా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. రోహిత్ తల్లి సహా రాహుల్ కూడా ఇందులో పాల్గొన్నారు. రాహుల్ రాకను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు రాహుల్ రాకను తప్పుపడుతూ ఏబీవీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగా ఇన్ఛార్జి ఉపకులపతి శ్రీవాస్తవ సెలవుపై వెళ్లాలని నిర్ణయించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ పెరియార్ స్వామికి బాధ్యతలు కట్టబెట్టారు.